రండి బాబు రండి. అయ్యగారు రాలేదా బాబు? నాన్న సడన్ గా సీఎంతో మీటింగ్, అందుకే నన్ను వెళ్ళమన్నారు. గౌరవనీయులైన మన మంత్రి గారు రాలేకపోయిన కారణం చేత ఈ వివాహానికి విచ్చేసిన ఆయన కుమారుడు శ్రీ సూరి గారిని ఈ తాళిబొట్టు తీసిచ్చి నా కుమార్తె వివాహం జరిపించవలసిందిగా కోరుతున్నా. బాబు బాబు కొంచెం ఆగండి. ఈ అబ్బాయికి నా కొడుకు వయసు కూడా ఉండదు. ఇతని చేతుల మీదుగా తాళి తీసిచ్చి కట్టమనడం పద్ధతిగా ఉంటుందా? బావగారు, బాబు గారి కుటుంబం మాకు దేవాలయం లాంటిది. నాకు పెద్ద అయినా చిన్న అయినా దైవ సమానులే. బాబు మీరు ఇవ్వండి. అల్లుడు లేచి కట్టు. ఇదేమైనా బొమ్మల పెళ్ళ? తాళిని తీసేయడానికి వయసు అక్కర్లే. పెళ్ళంటే మీకు ఆటలుగా ఉందా? మీ తరపున పెద్దవాళ్ళు లేకపోతే చెప్పండి, మా తరపున చాలా మంది ఉన్నారు. పెద్దవాళ్ళని దేనిని బట్టి చెప్తున్నారు? మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి 1,00,000 రూపాయలు కట్నంగా అడిగారు, కానీ వీళ్ళు ఆ 1,00,000 రూపాయలు మాకిచ్చి సహాయం చేశారు. కట్నం కింద 1,00,000 రూపాయలు అడిగిన మీరు పెద్దవాళ్ళ, లేదా పెళ్లికి సహాయం చేసిన వీళ్ళు పెద్దవాళ్ళ? 1,00,000 రూపాయలు ఇచ్చాడా? అవును. నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాడంటే నీకు అతనికి ఏంటి కనెక్షన్? అర్థం కాలే? నువ్వు అడగగానే 1,00,000 రూపాయలు ఇచ్చాడంటే వాడికి నీకు ఉన్న లింక్ ఏంటి అని అడుగుతున్నా. మనకి పెళ్లి జరిగితే నాకు ఈరోజు ఫస్ట్ నైట్, నీకు ఇది ఎన్నో నైటో వాడిని అడగాల? పెళ్లి కొడుక్కి తోడి పెళ్లి కొడుకు ఒక్కడే ఉంటాడా? కానీ నాకు 10 మంది 10 తలలు. నేను రావణు. దీన్ని చంపి పాతేయండి. ఒక్కతలున్న రామునిలా చచ్చిపోతాం. ఈ తిరుపతి కణిగిపోయేవాడు కాదురా, ఎదిగిపోయేవాడు. భూగోళం తెలుసా? గణితం తెలుసా? తెలుగు తెలుసా? కనీసం ఇంగ్లీష్ అయినా తెలుసా? జార్ఖండ్ జిల్ వెంట ద హిల్ వీడియో కాన్ఫరెన్స్ జిల్ ఏంట్రా గొంతు చించుకుని అరుస్తున్నాడు?
ఇక మీద వాడి గొంతు అరవనే అరవదు, గొంతు కోసేద్దాం. అందుకనే వాడు 6:30 రాగంలో అరవకుండా ఈ బ్రహ్మ చేతికర్రతో ఆపేస్తాడు. మీరు తీయండి ఓ 10 జువ్వలు. జువ్వల ఎందుకు టపాసులు పేల్చడానికి? అందుకు కాదండి, వాడిని లేపేయడానికి. జువ్వలంటే లాక్స్, 10 అంటే 10. తీయండి 10 lakhs. రేయ్, ఒక్కడిని కొట్టడానికి 10 లక్షల? ఏమిటలా అంటారు? వాడు ఎవరిని ఎదిరించి మాట్లాడుతున్నాడు? మిమ్మల్ని. మీరెవరు? సింహం. సింహాన్ని ఎదిరించి రాజకీయం నడిపేవాడిని 1000-2000 ఇచ్చి కొడితే ఎవరికి అవమానం? సింహానికే కదా. తీయండి 10 జువ్వలు. అయ్యగారు ఇదిగోండి బిల్లు. ఏంట్రా జువ్వలు అంటారు, బిల్లు అంటారు, పిచ్చెక్కిస్తున్నారు. అయ్యా కళ్యాణ మండపం నుంచి 2 లక్షల రూపాయలు బిల్లు పంపించారయ్యా. కళ్యాణ మండపం నుండి? అది నిన్న సూరిబాబుకి కళ్యాణ మండపంలో గొడవైంది. తోడుగా వెళ్ళింది తిరుపతి. అలాంటప్పుడు బిల్లు పంపక బెల్లం పంపుతారా? సూరి, సారీ. ఏంట్రా ఇది? 2 లక్షల రూపాయల బిల్లు వచ్చింది. వాడు నన్ను రాజకీయంగా నాశనం చేస్తున్నాడు, నువ్వు నా ఆస్తి నాశనం చేస్తావా? ఇవన్నీ పచ్చి నిజాలు కాదని చెప్పమని చూద్దాం. హలో తిరుపతి, నేను చెప్పినట్టు చెయ్యి. ఓఎస్ కేబుల్ టీవీలో కోటి గణపతి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. చాలా అవమానంగా ఉంది, తల దించుకునేలా ఉంది. 2-3 రోజుల వరకు నేను బయటికి రాలేను. రేయ్, వాడు ఒక కర్ణుడు, నువ్వు దుర్యోధనుడివి. నా పరపతిని పెంచేస్తారా? రేయ్, నీ స్నేహం చేయడానికి వీడియో దొరికాడా? నా ఫ్రెండ్ జడ్జి ఉన్నాడు, వాడికి ఒక కొడుకున్నాడు, వాడితో స్నేహం చెయ్యి. ఆ డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళతో స్నేహం చెయ్యి. నాకు తెలిసిన ఎందరో బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, వాళ్ళ పిల్లలతో స్నేహం చేయక ఆఫ్టర్ ఆల్ ప్లాట్ఫామ్ గాడు వాడితో స్నేహం చేసి నా పరువు ఎందుకు తీస్తావు? ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను మంత్రి అంటున్నారు, అతని కంత్రి అంటున్నారు. రేయ్, ఓయ్ టీవీ ఆఫ్ చేయరా. అయ్యా తిరుపతి, అక్కడ అవుట్పుట్, ఇక్కడ ఇన్పుట్. తమ్ముడా, అయ్యా నన్ను క్షమించండి అయ్యా. సూరి వస్తా. ఏ పార్టీలోనైనా ఉసుళ్ళు ఉండొచ్చు, నీలాంటి ఊసరి విలువలు ఉండకూడదు. వెళ్ళిపో. ఉసుళ్ళ బతుకు కూడా ఒక్క రోజేనట. నా బతుకంతకంటే హీనమైపోయింది. ఇక జీవితాంతో అయ్యగారి కాళ్ళ దగ్గర పడి ఉంటాను. వీడిని కొట్టడానికి 10 లక్షలు బేరవాడు. ఒక్క ఫోన్ కాల్ 2 రూపాయలు పచ్చడైపోయాడు. ఇంకో ఫోన్ కాల్ చేస్తుంటే వీడి కథ పూర్తి అయిపోయింది. నాన్న, మీరన్నట్టు డాక్టర్ కొడుకులతో జడ్జి కొడుకులతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కానీ నాకేదైనా అయితే ముందుగా వాళ్లే భయపడి పారిపోతారు. కానీ తిరుపతి అలా కాదు, వాడి ప్రాణాలు ఇచ్చి నన్ను కాపాడతాడు. అది తిరుపతి అంటే. అయ్యా, మొక్కై వంగంది మానే వంగుద్దా? పిండిగా ఉన్నప్పుడే తుంచే. అర్థమయ్యేటట్టు చెప్పాడవరా? మీరు ఆయన ఫాదరే, కానీ తిరుపతి ఫ్రెండే. వాళ్ళ ఫ్రెండ్షిప్ బలపడిపోతే మీకే ప్రమాదం. స్వాగతం కమిషన్ పాప. ఈ రోజు దేంట్లో కమిషన్ కొట్టడానికి వచ్చారు? ఈ పాటలు మీ దగ్గర ఉన్నాయో చూడండి. పోతే పోనీ పోరా ఈ పాపపు జగతిలో ట్యూన్లు పాడండి. పోతే పోనీ పోరా జన్మమెత్తితిరా అనుభవి కలకానిది విలువైనది. చదవడం తెలియదు కదా? ఏంటంటే అన్ని 7 పాటలున్నాయి. హలో హలో, రేపు భాగవతారు పట్టామని మాట్లాడుతున్నా. రేపు కచేరీకి 5 గంటలకు వచ్చేస్తారా? ఎవరు? పాడికట్టి పాండువేనా? అవును, నేను ప్రియనే మాట్లాడుతున్నాను. రేపు 5 గంటలకి నేను చచ్చిపోతాను. 7 గంటలకి పాడి రెడీగా ఉండాలి. ఏమన్నారు? 7 హలో, డప్పు వెంకయ్య. రేపు 8 గంటలకి నా శవయాత్ర. 7 గంటలకి ఇంటికొచ్చేయండి. అవును, ఇందాకేదో అడిగా. అన్ని 7 పాటలు. హలో, ఎవరు? కాటికాపురి మారయ్య. మా ఆచార ప్రకారం కాల్చం పూర్తి చేయటమే. రేపు 10 గంటల్లోపు నన్ను పూర్తి చేయాలి. చచ్చేటప్పుడు కూడా ప్రశాంతంగా చావనివ్వరు కదా. అవును, ఏదో అడుగుతున్నారు. ఎందుకు చావబోతున్నారు? చెప్పండి, మీకొచ్చిన సమస్య ఏంటి?
వద్దు, నా కథ నాతోటే చావని. కూర్చోండి, నాతో చెప్పండి, మీ సమస్య ఏంటి? వద్దు, నేను చెప్పానంటే మీరు ఫీల్ అవుతారు. ఆ తర్వాత లవ్ పుడుతుంది. లవ్ ఏం పుట్టదులేండి, మీరు చెప్పండి. సరే, నా కథ విని నన్ను లవ్ చేయనని నాకు ప్రమాణం చేయండి. ఒకవేళ పుడితే? లవ్ పుడుతుందా? పుట్టేస్తే? అంటే లవ్ చేస్తావా? అలా లవ్ చేయడానికి నాకను చెప్పంటున్నావా? నువ్వు లవ్ అవ్వడానికి నాకు చెప్పాలా? లవ్ చేస్తాను, అందులో తప్పేంటి? నువ్వు సరైన మగాడివైతే మా ఇంటికి వచ్చి నాకు ఐ లవ్ యు చెప్పుకో. ముందు ఇల్లు ఎక్కడుందో చెప్పు. ఏంటి? అడ్రస్ చెప్పవే. అడ్రస్? ముందు వెనక తెలియని ఒక అమ్మాయిని అడ్రస్ అడుగుతావా నువ్వు? అంత ఖాళీ ఏమన్నానని ఇలా రెచ్చిపోతున్నావు? ఇంకా ఏం అడగాలి? నువ్వు సరైన మగాడివైతే యూసఫ్ గూడకి రాగలవా? ఒకవేళ యూసఫ్ గూడ వైపుకి వచ్చినా కృష్ణానగర్ కి రాగలవా? పోనీ కృష్ణానగర్ వైపు వచ్చినా గానీ 3rd క్రాస్ రోడ్ లోకి రాగలవా నువ్వు? ఒకవేళ 3rd క్రాస్ రోడ్ కి వచ్చావే అనుకో, 36/24-7 ఆ ఇంటికి వచ్చేగలవా నువ్వు? నువ్వు నిజంగా గట్టిన వాడివే అయితే రేపు 11 కల్లా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పు. ఎవరిని అడ్రస్ అడుగుతున్నావు? నువ్వు అడ్రస్ అడిగితే నేను చెప్పేస్తానా? అంటే తమరు ఇంతవరకు అడ్రస్ చెప్పలేదంటారు. నేను ఎందుకు చెప్తాను? సరే. అవన్నీ నీ మీద లవ్ 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 అని తిరుగుతుంటా చూడు, వాళ్ళు చెప్తారు. ఈ ప్రియా అలా చెప్పదు. ఏవాయ్ తిరుపతి, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? కచేరీకి బుక్ చేద్దాం అనుకుంటే ఎవరో ఒక అమ్మాయి ఫోన్ తీస్తుంది, అంటుంది, డబ్బులు అంటుంది, పాట అంటుంది. అది కాకుండా ఫోన్ తీసి కింద పెట్టేసింది. ఓయ్, తిరుపతి మన సొంత ఫోనుతో మనకే టోపీ పెట్టేసింది. ఓయ్, పోయా. రేయ్, ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. ఒక అమ్మాయి ఇంత పెద్ద సీన్ చేసిందంటే నన్ను అంత బాగా లవ్ చేస్తుందని అర్థం. తన అడ్రస్ ఎక్కడని చెప్పి